కపిలవస్తు చల్లటి ప్రశాంత వాతావరణంలో హిమాలయ కొండ ప్రాంతాలలో ఉన్న ఒక చిన్న రాజ్యం. రాజ్యం చిన్నదైనా పేరు ప్రఖ్యాతులుగాంచినది. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు శుద్ధోదనుడు, రాణి మాయాదేవి. ఒకరోజు మహారాణి మాయాదేవికి ఒక వింత కల వచ్చింది. 6 దంతాలు గల ఒక తెల్లటి ఏనుగు వచ్చి నిద్రపోతున్న మాయాదేవి గర్భకోశంలోకి తన 6 దంతాలను గుచ్చింది. ఆశ్చర్యం! అది ఒక మధురాతి మధురమైన మధురక్షణం. 10 మాసాల అనంతరం మహారాణి మాయాదేవి తన తండ్రి నివాసం ఉంటున్న లుంబిని నగరానికి ప్రయాణమైంది. మార్గమధ్యంలో నొప్పులు రావడం, ఒక మగబిడ్డను కనడం జరిగింది. ఆ మగబిడ్డ జన్మించిన వేళా విశేషం ఏమిటో కాని ఆ చుట్టూ ఉన్న వాతావరణం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఈ శుభవార్త విన్న శుద్ధోదన మహారాజు వెంటనే లుంబిని వెళ్లి మాయాదేవిని బిడ్డను వెంటబెట్టుకుని రాజభవనానికి వచ్చేశాడు. అదే సమయంలో అసిత మహాముని అని సాధు పుంగవుడు పుట్టిన బిడ్డను చూడటానికి రాజభవనానికి వచ్చాడు. 5వ రోజున ఆ రాజదంపతులు ఆ బిడ్డడికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. రాజా, ఈ పసివాడు మహర్జాతకుడు. ఈ బిడ్డడు రాజులకే రాజవుతాడు, లేదా ఒక గొప్ప యోగ పురుషుడవుతాడు. సిద్ధార్థుడు రాజులకే రాజవుతాడు అన్న ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాడు శుద్ధోదన మహారాజు. 7వ రోజున దురదృష్టవశాత్తు తీవ్రమైన జబ్బు చేసింది మహారాణి మాయాదేవికి. మరణం తప్పదని తెలుసుకున్న మహారాణి తన సోదరి ప్రజాపతి చేత వాగ్దానం పొందింది. ఏమని? తన బిడ్డకు తల్లిగా ఉండమని ప్రజాపతిని వేడుకుంటూ శాశ్వతంగా కన్నుమూసింది మాయాదేవి. ప్రజాపతి పెంపకంలో తల్లి ప్రేమను చవిచూసిన సిద్ధార్థుడు యుక్త వయస్కుడయ్యాడు. ఒక రోజున ఉద్యానవనంలో ఉండగా బాణం గుచ్చుకుని గిలగిల తన్నుకుంటున్న పక్షిని చూశాడు సిద్ధార్థుడు. వెంటనే నెమ్మదిగా బాణం తీసివేసి ఆ పక్షికి ప్రాణభిక్ష పెట్టాడు. ఆ పక్షిని నేలగూల్చింది ఎవరో కాదు, సిద్ధార్థుడు సోదర సమానుడు దేవదత్తుడు. ఆ పక్షిని పడగొట్టింది నేను కాబట్టి ఆ పక్షి నా సొంతమని దేవదత్తుడు, ప్రాణం పోకుండా నిలిపి కాపాడింది నేను కాబట్టి ఈ పక్షి తన సొంతమేనని సిద్ధార్థుడు వాదించుకున్నారు. చివరకు న్యాయ విచారణలో సిద్ధార్థుడే గెలిచాడు. కొంతకాలం గడిచిపోయింది. దండపాణి అనే మహారాజు తన పుత్రిక యశోదర విషయంలో స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరంలో సిద్ధార్థును వరించింది యశోదర. యశోదర తీసుకున్న నిర్ణయానికి సుముఖంగా లేని దండపాణి తోటి రాజుల సలహాలను విని సిద్ధార్థుణ్ణి అనేక పరీక్షలకు గురిచేశాడు. పందాలన్నింటిలోనూ నెగ్గి సంపూర్ణ రాజలాంఛనాలతో యశోదరును వివాహమాడాడు సిద్ధార్థుడు. భోగభాగ్యాలతో తొలతూగుతున్న సిద్ధార్థుడికి బయట ప్రపంచం ఎట్లా ఉంటుందో చూడాలని ఉంది అని తండ్రిని కోరాడు. తండ్రి సమ్మతించి చక్కటి రథాన్ని ఏర్పాటు చేసి చెన్నడను రథసారథిని తోడించి సాగనంపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత సిద్ధార్థుడు వంగి నడుస్తున్న ముసలివాణ్ణి చూసి, చెన్నా అటు చూడు, శరీరమంతా ముడతలు పడిపోయి తల నెరిసిపోయి అతను ఆ విధంగా వంగి నడుస్తున్నాడు ఎందుకు? అది ముసలితనం రాకుమారా. అది అందరికీ వస్తుందా? అవును రాకుమారా, పెరిగిన కొద్దీ ముసలితనం రాక తప్పదు, ప్రతి వారికి అంతే. నేను నా యశోదర కూడా ఈ ముసలితనానికి గురి కావలసిందే. ఈ శరీరానికి శిథిలావస్థ తప్పదన్నమాట. చెన్నా, అది ఏమిటి? అతను అనేక బాధలతో కుమిలిపోతున్నాడు రాకుమారా. పాపం, ఈ బాధనే జబ్బు అతనికే ఎందుకు రావాలో? అతనికే కాదు, ఎవరికైనా తప్పదు. మనిషి తన జీవిత కాలంలో ఏదో రకమైన బాధతో బాధపడక తప్పదు. అంటే నేను కూడా? ఇది మీకే కాదు రాకుమారా, నాకు కూడా. ఎవరికైనా ఇది తప్పదు రాకుమారా. చెన్నా చెన్నా, అతన్ని ఎందుకు వాళ్ళు అట్లా మోసుకెళ్తున్నారు? అతను చనిపోయాడు రాకుమారా. ఆ పరిస్థితి అతనికే ఎందుకు రావాలి? ఎవరికైనా ఆ పరిస్థితి రాక తప్పదు. పుట్టిన ప్రతివాడు ఏదో ఒక రోజున చనిపోక తప్పదు రాకుమారా. చెన్నా, రథాన్ని వెనక్కి తిప్పు, నేను ఇంకా చూడలేను. అట్లాగే రాకుమారా. రాజభవనానికి వచ్చాడు సిద్ధార్థుడు. తన శయన మందిరానికి వచ్చి అమాయకంగా నిద్రిస్తున్న తన భార్య యశోదరును, తన ముద్దుల తనయుడు రాహులుణ్ణి చూశాడు. కాని
ఏ ఒక్కరిని అక్కున చేర్చుకోలేకపోయాడు. భార్యాబిడ్డల మీద వ్యామోహాన్ని చంపుకొని శయన మందిరాన్ని విడిచి వచ్చేశాడు. తన గుర్రాన్ని తయారు చేయమని చెన్నడికి చెప్పి గుర్రాన్ని ఎక్కి చెన్నడితో సహా కపిలవస్తు నగరాన్ని విడిచిపెట్టాడు. కొంత దూరం పోయాక సిద్ధార్థుడు తన ఆభరణాలన్నీ చెన్నడికిచ్చి గుర్రాలతో సహా కపిలవస్తు నగరానికి వెళ్లిపోమ్మని ఆదేశించాడు. మగధ సామ్రాజ్యానికి రాజధాని అయిన రాజగృహకు చేరుకున్నాడు. భిక్షాటన చేపట్టాడు. తర్వాత రాజగృహ విడిచి గయకు దగ్గరగా ఉండే ఉరుబిల్వాలో దట్టమైన అడవిలో ప్రవేశించాడు. ఇక్కడ తినడానికి తిండి లేక అష్టకష్టాలు పడ్డాడు. శారీరకంగా చాలా చిక్కిపోయాడు. దీనితో ఒక సత్యాన్ని కనుగొన్నాడు. ఏమిటి? తిండి తినక కడుపు మార్చుకోవడం ద్వారా సత్యాన్వేషణకు దూరం అవుతామని తెలుసుకున్నాడు. చివరకు దుఃఖాలకు అంతు చూడాలన్న దీక్షతో కదలకుండా బోధివృక్షం కింద స్థిరంగా 7 వారాలు గడిపాడు. ఆ బోధివృక్షం క్రిందే అతనికి జ్ఞానోదయం అయింది. అతనిలో జ్ఞాన వెలుగు ప్రవేశించింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిపోయాడు. ప్రపంచ పర్యటన మొదలుపెట్టాడు. ఎందరో మహానుభావులను కలుసుకున్నాడు. మర్యాద మన్నన సంపాదించాడు. బుద్ధుడి ప్రవచనాలు విని ఎందరో తన సంఘంలో చేరారు. క్రమంగా శిష్యుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎందరెందరో రాజులు మునులు బుద్ధుడి ధర్మాలను బోధనలను విని శిష్యులుగా చేరిపోయారు. వారసత్వం కోరిన కొడుకు రాహులుడు కూడా తండ్రి సంఘంలో చేరిపోయాడు. అతనితో పాటు రాజకుటుంబంలోని చాలా మంది యువకులు కూడా సంఘంలో చేరిపోయారు. బుద్ధ భగవానుడు కరుణామయుడు.